దేవరా మూవీలో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ రోల్ చేశారు. ఆమె పేరు లతా విశ్వనాథ్. మళ్ళీ వచ్చే నెల వస్తాను. చాలా కాంప్లికేటెడ్ రోల్. అలాంటి రోల్స్ కామన్ ఆడియన్స్ కాకుండా మన పేరెంట్స్ చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అంటే కొంచెం బోల్డ్ రోల్ కదా, చంద్రకళ రోల్. ఎలా ఫీల్ అయ్యారు? అమ్మ అయితే చూసేసి దేవరా పార్ట్ 2 కూడా ఉంది కదా, నేను పార్ట్ 2లో కూడా ఉంటే బాగున్ను అని మీకు అనిపించింది? అవును, అంతే కదా. మరి చనిపోయారు కదా, మళ్ళీ బతకొచ్చేమో. నాకు కొన్ని సిచ్యువేషన్స్ లో అనిపిస్తుంది జాన్వీ కపూర్ కంటే నాకు మీరే నచ్చారు. అమ్మో, శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ ఎక్కడ, నేను ఎక్కడ? శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ ముంబైలో, మీరు నా ముందు. యాక్టర్లు కానీ ట్రోలింగ్ కానీ ఏ వచ్చినా అలాంటిది మీ మీదే మీమ్స్ వస్తాయి. జాన్వీ కపూర్ని చూసి పట్టించుకోలేదు కానీ ఈ అమ్మ కూడా బాగానే ఉందిరా అని. అమ్మో, ఆ డైలాగ్ చెప్పకండి. మూవీలో మీకు బాగా నచ్చిన సీక్వెన్స్ ఏంటి? ఒక సొర తీసుకొచ్చా, తీసుకోండి. సో దేవరా మొత్తం సీ కోస్టల్ ఏరియా. దేవరా అంటే వేరే. ఇంకా హాయ్ డియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవరా సినిమాలో ఎన్టీఆర్ వేసాడు సొరక ఎరా, ఇప్పుడు నేను కూర్చోబెట్టే గెస్ట్ను మీకు చూపిస్తే కొట్టుకుంటాడు గిరాగిరా. ఆమె పేరు లతా విశ్వనాథ్. సో ఈమె దేవరా మూవీలో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ రోల్ చేశారు. సో చాలా బాగా వైరల్ కూడా అవుతుంది ఆ పర్టిక్యులర్ పార్ట్ ఏదైతే ఉందో. తనతో మాట్లాడి ఇంత పెద్ద మూవీలో ఆపర్చునిటీ ఎలా వచ్చింది అండ్ తన ఫిలిం జర్నీ ఎలా స్టార్ట్ అయింది అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ లతా రెడ్డి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? వెల్ అండ్ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆ రోల్ పర్టికులర్గా చాలా కాంప్లికేటెడ్ రోల్. అమ్మాయిలు అంత తొందరగా ఎగ్రీ కారు. అవును. సో మీరు ఎలా ఎగ్రీ అయ్యారు? చంద్రకళ రోల్ కదా. అవును, పెద్ద సినిమా మీకు తెలిసిందే, ఎన్టీఆర్ సార్ సినిమా అండ్ కొరటాల శివ సార్ డైరెక్టర్. అంత పెద్ద సినిమాలో చిన్న రోల్ రావడమే చాలా కష్టం, మీకు తెలిసిందే ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి. సో నాకు ఎలా అంటే ఒక చిన్న రోల్ అన్నా వస్తే బాగుండు అని చెప్పేసి అనుకునేదాన్ని ఎన్టీఆర్ సార్ సినిమాలో. అనుకోకుండా అదృష్టం అలా వచ్చింది. కానీ అలాంటి రోల్ చేసేది ఎలా చేశాను అని బికాజ్ అలాంటి రోల్స్ చేయడం కూడా కష్టమే కొన్నిసార్లు. బికాజ్ చాలామంది ఉంటారు సెట్లో, ఒక 100 పైన ఉంటారు. కానీ అక్కడ ఏం జరిగేది ఉండదు, నార్మల్ యాక్టింగ్ అంతే. అలా లోపలికి వెళ్ళడం, చేసుకోవడం. అవును, మనోడు బయటకు వచ్చి ఏదో చేసినట్టు ఫీల్ అవ్వడం. అవును, బాగా నచ్చింది, అందుకనే చేశాను. ఇంకోటి ఏమంటే హీరోయిన్స్ అందరూ కూడా ఇప్పుడు ట్రెండ్లో ఉన్నది ఏంటంటే అలాంటి రోల్సే ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్క హీరోయిన్స్ మనం చూస్తే చాలా మంది హీరోయిన్స్ అందరూ అలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు. అలాంటి క్యారెక్టర్ చేయడం వల్ల తప్పు లేదని నేను అనుకుంటా. బికాజ్ యాక్టింగ్ అంతే కదా, రియల్గా మనం ఏమి చేయం కదా. అవును. ఓకే, దెన్ దేవరా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తుంది. అంటే ఎక్కువ మంది ఆడియన్స్ క్రౌడ్ పుల్లింగ్ చేస్తుంది ఆ ఫిలిం. కొన్ని lakhs లో ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు పెర్ డే. అవును. సో ఆ మూవీలో మీకు బాగా నచ్చిన సీక్వెన్స్ ఏంటి? నాకు చాలా బాగా నచ్చినదంటే యాక్షన్ సొరచేప సీన్స్. అవును. అయితే మీకోసం ఒక సొర తీసుకొచ్చా, తీసుకోండి. ఓకే, బాగుంది. మీకంటే కాదు, మీకే. ఓకే. ఓకే. సో సొరతో చేసే సీన్స్ బాగున్నాయి. అండ్ దెన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ దేవరా టీమ్ అంటే మీరు ఏం చెప్తారు? నాకైతే నిజంగా చాలా హ్యాపీ అండి. దేవరా సినిమాలో, దేవరా లాంటి పెద్ద సినిమాలో నేను చేయడము, కొరటాల శివ సార్ డైరెక్టరు. బికాజ్ మీకు తెలుసు అతను ఎంత పెద్ద డైరెక్టరు, అతను చేసిన సినిమాలన్నీ హిట్. నాకు అందులో రోల్ రావడం కూడా గ్రేటే కదా. ఓకే, కొరటాల శివ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. మాటలు రావు కొన్నిసార్లు చెప్పాలంటే. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. సెట్లో ఎలా ఉంటుండే ఆయన? సెట్లో చాలా సైలెంట్ ఉన్నాడు, కూల్గా ఉంటారు.
మన ఇంకోటి ఏమంటే మన దగ్గర ఆ, మనం యాక్టింగ్ చేయాలంటే మనకి అతనికి ఎంత కావాలో అంతే తీసుకుంటాడు, ఎక్కువ తక్కువ కూడా తీసుకోడు అసలు. నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ కంఫర్టబుల్గా పెట్టాడు అన్నీ కూడా, సో బాగా నచ్చింది నాకు. అవునా, ఓకే. అండ్ దెన్ బాగా మాట్లాడుతున్నానా? సూపర్గా మాట్లాడుతున్నారు మీరు, సూపర్గా ఉన్నారు కూడా. నాకు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అనిపిస్తుంది జాన్వీ కపూర్ కంటే నాకు మీరే నచ్చారు. అమ్మో, శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ ఎక్కడ, నేను ఎక్కడ? శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ ముంబైలో, మీరు నా ముందు. అయ్యో. సో ఇప్పుడు మనకు దగ్గరలో ఉండేదన్నే ఇష్టపడాలి కదా. అవును. దూరపు కొండలు నులుపు, అది అందరూ బయట వాళ్ళు ఇష్టపడతారు. ఇప్పుడు ఇంట్లో అన్నం తినాలి ఉన్నప్పుడు, ఈ మనకు లేకుండా ఇంకేదో పాస్తా తినాలి అది ఇది అని అంటే ఏం చేయలేము మనం. అలా. సో అందుకనే పాస్తా అది మన కల్చర్ కాదు కదా. అవును. సో ఉన్నదంతా తృప్తి పడాలి. సో నా ముందు మీరు ఉన్నారు కాబట్టి మీరే నచ్చారు. తృప్తి కోసం తింటున్నా. ఏదైనా మనం తృప్తి కోసమే చేస్తాం కదా. సో అట్లని అంటే తింటం లేదు, జస్ట్ చూస్తున్నాం అంతే. సో అండ్ కమింగ్ టు దేవరా. సో దేవరాలో మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి వచ్చింది. ఒక అబ్బాయి శివ అని చెప్పేసి, తర్వాత గణపతి గారు అని చెప్పేసి, వాళ్ళ ద్వారానే వచ్చింది. మెయిన్ ఫస్ట్ లో అయితే సెలెక్షన్ ఆడిషన్ తీసుకున్నప్పుడు, తర్వాత ఇంకా డైరెక్టర్ సార్ చూపించి, అది చాలా పెద్ద పెద్ద స్టోరీ చెప్పాలంటే. బికాజ్ నేను షూట్ నాకు జనవరిలో చెప్పారు వాళ్ళు నాకు షూట్ ఉంటుంది అని చెప్పేసి, కానీ జనవరి నుంచి జూలై దాకా పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు. ఓకే. రెడీ అవ్వడం షూట్కి కొన్నిసార్లు క్యాన్సిల్ అవ్వడం. సో రేపు షూటింగ్ ఉంటుంది అని చెప్తారు, మళ్ళీ మార్నింగ్ లేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. కానీ ఆ సినిమా చేసేటప్పుడు వేరే సినిమాలు కూడా కొన్ని వచ్చినా కూడా అవాయిడ్ చేసేసాను నేను. చిన్న చిన్న కొంచెం కొత్త కొత్త సినిమాలు అన్నీ వచ్చినప్పుడు, బికాస్ ఎన్టీఆర్ సార్ కోసం చేయాలి. ఎన్టీఆర్ సార్ సినిమా అంటే అందరూ చూస్తారు కదా. అవును, ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. అవును. ఇంకా అలాంటి మంచి యాక్టర్తో మంచి యాక్టర్ సినిమాలో చేయాలంటే కూడా మనకు అదృష్టం ఉండాలి. సో అలా జరిగింది. ఓకే. వెంటనే ఆడిషన్ చేశారా మిమ్మల్ని? ఆడిషన్ చేశారు, మళ్ళీ లుక్ టెస్ట్ చేశారు. అన్నీ ఓకే అయినాక క్యాస్ట్ చేసుకున్నారు. అవును. సో ఓకే. అండ్ ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఓకే. సో మీరు రెమ్యునరేషన్ ఎలా తీసుకున్నారు? ఎంత ఇచ్చారు? అది చెప్పాలా? మీరు హ్యాపీ అయినా ఆ రెమ్యునరేషన్కి? నాకు నేను అనుకున్న దానికన్నా ఎక్కువే ఇచ్చారు. అవునా? నాకు హ్యాపీని. మంచి ప్రొడక్షన్. అవును, చాలా మంచి ప్రొడక్షన్. ఓకే. సో ఎన్టీఆర్ గారిని కలిసారా సెట్లో? లేదు, ఇంకా అదృష్టం రాలేదు. ఓకే. ఇఫ్ ఆ ఛాన్స్ వస్తే? దానికన్నా అదృష్టం ఇంకేముంటుంది. హ్యాపీ కదా. నార్మల్గా ఇప్పుడే నాకు చాలా మంది కమెంట్స్ మెసేజ్ అంతా చేస్తున్నారు, ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ మేము అని చెప్పేసి, మేము కూడా పోస్ట్ చేస్తాం మీది అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు నాకు. నో వాట్స్ టు సే. అయ్యా. సో ఇప్పుడు మనం మీమ్స్ చూసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అవును. సో ఏవైనా యాక్టర్లు కానీ ట్రోలింగ్ కానీ ఏ వచ్చినా అలాంటిది మీ మీదే మీమ్స్ వస్తున్నాయి. జాన్వీ కపూర్ చూసి పట్టించుకోలేదు కానీ ఈ అమ్మ కూడా బాగానే ఉందిరా అని. అమ్మో, ఆ డైలాగ్ చెప్పకండి, తర్వాత జాన్వీ కపూర్ ఫ్యాన్స్ వచ్చి నన్ను కొడతారు. అలా ఏం కొట్టరు, గట్టిగా మాట్లాడితే ఆవిడకంటే మీకే కొంచెం ఉన్నారు ఇక్కడ మార్కెట్ లో, ఎందుకంటే మీరు తెలుగు అమ్మాయి కదా. అవును. సో అది సో అలా కొన్ని మీమ్స్ లో ఏముందిరా ఈ అమ్మాయి అని కొందరు. సో ఇలా కొన్ని మీమ్ టెంప్లెట్స్ లో కూడా వస్తున్నాయి. యాక్టింగ్ గురించి రావట్లేదా? కొన్నిట్లో యాక్టింగ్ గురించి కూడా వస్తుంది, అంటే అది రోల్ అలాంటిది కదా. అవును. సో ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఎలా తీసుకుంటారు? ఏదైనా యాక్టింగ్ కదా, సో ఏది వచ్చినా చేస్తాను నేను. అది ఇది ఆ రోల్ ఈ రోల్ అని ఏమి చూడను నేను. చెప్పాలంటే చాలా రోల్స్ చేశాను, డిఫరెంట్ రోల్స్ చేశాను, చిన్న చిన్న రోల్సే కానీ బాగుంటాయి. ఒక్కొక్క ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాను, మూవీలో చూస్తే వేరేలా ఉంటాను, అలా. అదే చాలా తేడా ఉంది. సిమిలర్ గా లేరు. ఆన్ స్క్రీన్ వేరే ఉన్నారు, ఆఫ్ స్క్రీన్ వేరే ఉన్నారు. అలా ఉంటేనే బాగుంటది కదా, బికాస్ జనాలు చూసి బోర్ కొట్టదు. అవును. సో ఒక యాక్టర్ ఉండాల్సిన ఫస్ట్ లక్షణం కూడా అదే. అవును. అండ్ దెన్ నేను చాలా చూసాను మీ ఇన్స్టాగ్రామ్ లో ప్రశాంత్ నీల్ గారితో ఉన్నారు. సలార్ చేశారా ఏంటి మీరు? అవును. ఎలా వచ్చింది ఆపర్చునిటీ? డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ మా ఫ్రెండ్సే, మా ఊరు వాళ్ళు. ఓకే ఓకే. సో అంతకుముందు చాలా రోల్స్కి ఒక రోల్ అయితే చెప్పారు, కానీ అది షూటే చేయలేదు. అది వచ్చింటే సలార్లో ఇంకా బాగుంది. నేను కానీ మీరు కనిపించలేదు నాకు సలార్లో. అవును, నేను ఒక 7 times చూసాను ఆ సినిమా. అవును, కనిపించరు.
ఎందుకు అలా బాధ అనిపించలేదా ఆ టైం? బాధ వేసిందండి. మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పేసి ఇంటి సెలవులో వస్తాయని చెప్పేసి. తర్వాత మా తమ్ముడు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వెళ్ళినట్టు తీసుకొని వెళ్ళాడు చూడడానికి. కానీ కనిపించలేదు, లైట్ గా కొంచెం అట్లా వచ్చి అంతే. ఓకే, దెన్ కిరణ్ అబ్బవరం గారితో చూసారు? అవును. ఆయనతో ఏమైనా మూవీస్ చేశారా? మీటర్ మూవీ చేశాను, ఓకే. రూల్స్ రంజన్ చేశాను, బట్ చిన్న చిన్న రోల్స్. ఓకే ఓకే. అండ్ దెన్ విశాల్ గారితో చూసారు? అవును, అది చాలా మంచి క్యారెక్టర్, హీరోయిన్ ఫ్రెండ్ రోల్. అండ్ మంచిగా డైలాగ్స్ ఉంటాయి మాకు, చాలా బాగున్నాయి. నేను చెన్నైకి వెళ్ళినప్పుడు విశాల్ సార్ ట్రీట్ చేయడం కానీ, యాక్చువల్లీ వాళ్ళ లంచ్ కూడా పిలిచారు కానీ నేను వెళ్ళలేదు, భయం వేసి నాకు అప్పుడు. ఒకవేళ వెళ్ళింటే బాగున్నావు అని ఆ తర్వాత అనిపించింది. ఇంట్రోవర్ట్ అయితే మీరు చాలా. మరి ఎక్స్ట్రోవర్ట్ అవ్వాలి కదా మీరు ఉండే ఫీల్డ్ కి, అలా ఉంటే సెట్ కాదు కదా. బాగా క్లోజ్ అయిపోతే నేను నాలాగా ఎవరు ఉండరు, కొంచెం మాట్లాడేదాకా కొంచెం కష్టం ఉంటుంది. సో మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? బార్న్ అండ్ బ్రాట్ అప్ ఫ్రమ్? మై నేటివ్ ప్లేస్ ఓన్లీ. మీ నేటివ్ ప్లేస్ అదే నేటివ్ ప్లేస్ ఎక్కడ? యాక్చువల్లీ మాది నేను బార్న్ అండ్ బాటప్ అంతా మాది కర్ణాటక ఆంధ్ర బార్డర్లో ఉంటుంది. సో అటు కర్ణాటక అని చెప్పలేను, ఇటు ఆంధ్ర అని చెప్పలేను. బట్ మేము చదువుకోనంత కర్ణాటక, మా విలేజ్ అంతా కర్ణాటక. బట్ మా రిలేటివ్స్ అందరూ ఉన్నది ఆంధ్రలోనే ఎక్కువ. ఓకే. తెలుగు స్టేట్ అంటే ఏ స్టేట్ కలుస్తుంది? కుప్పం, చిత్తూరు. సీఎం గారు. అవును, చాలా మా ఇంకా అన్ని నార్మల్గా ఇంకా అన్నీ మాకేమైనా కావాలన్నా సారీ అది కాదు, ఇంకా కుప్పమే అనుకోండి. ఓకే, కుప్పమే. ఇంకా ఇంకోటి ఏమంటే మా సైడ్ నుంచి అసలు గర్ల్స్, కుప్పం సైడ్ ఉన్న వాళ్ళు గర్ల్స్ ఎవ్వరు కానీ ఇక్కడికి రారు, బికాస్ ఇండస్ట్రీకి పంపరు అటు సైడ్ ఉన్న గర్ల్స్ని. ఇటు సైడ్ వైజాగ్ విజయవాడ అయితే వాళ్ళ మంచిగా పంపుతారు, మా సైడ్ పంపట్లేదు. సో ఇష్టం ఉండి కూడా కొన్నిసార్లు అమ్మాయిలు చంపుకొనేస్తారు. వాళ్ళు కూడా రావాలి, ఎవరెవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళందరూ కూడా రావాలి అనేసి అనుకుంటారు. ఎందుకంటే మా సైడు మన సైడు అని ఒక ఫీల్ ఉంటుంది కదా ఎవరికైనా సరే. అవును అవును. అది బాగుందా? ఓకే, బాగానే మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు టెన్స్ అవుతున్నారు? ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇంటర్వ్యూ అనుకుంటున్నారా ఏంటి? ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి రాకముందు ఏం వర్క్ చేస్తుండే, ఎంత వరకు చదువుకున్నారు? నేను బిఎస్సి డిస్కంటిన్యూ చేశాను, కానీ అది చెప్పద్దు, బిఎస్సి చేసా. ఓకే, మీరు అలా చెప్తే అలా పడిపోతాయి ఇంకా. ఓకే, బిఎస్సి చేశాను. తర్వాత నా చదువుకు రిలేటెడ్గా నేను జాబ్ చేయలేదు. నేను రియల్ ఎస్టేట్లో చేశాను, మంచి డబ్బులు ఉంటుండే. ఒక 3-4 కంపెనీస్ చేంజ్ చేశాను, బాగుంటుండే. కానీ నాకు చిన్నప్పటి నుంచి 6th స్టాండర్డ్ నుంచి నాకు ఇండస్ట్రీకి రావాలి, ఇలా సినిమాల్లో యాక్ట్ చేయాలి అనేసి ఒక ఇది ఉండే. జాబ్ చేసింది కూడా దానికోసమే, బికాజ్ ఇంట్లో వాళ్ళు సడన్ గా ఇండస్ట్రీ అంటే ఒప్పుకోరు కదా. కొన్ని 2 years చేసా జాబ్ నేను. ఓకే, జాబ్ చేసుకుంటూ కూడా అక్కడక్కడ సినిమాలు చేశాను. ఓకే, కర్ణాటకలో ఏదో షో కూడా చేసినట్టున్నారు. చిన్నదే పేటే సీజన్ 2. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అది నేను ఒక మూవీ చేశాను, అందులో ఒక మేనేజర్ పరిచయం అయ్యారు నాకు. సో అతను ఇట్లా షో ఉంది చేస్తావా అని చెప్పేసి చెప్పారు, చేశాను. అండ్ తర్వాత 1 గ్రామ్ బంగారు వచ్చింది. ఓకే, అవును. సో అలా, సో మొత్తం ఇప్పటి వరకు ఎన్ని ఫిలిమ్స్ చేశారు మీరు? ఇప్పటిదాకా చెప్పాలంటే చిన్న చిన్న రోల్స్ కూడా కౌంట్ చేసుకుంటే ఒక 50 పైన చేసింటా. 50 పైన? తమిళ్లో ఒక 4, బెంగళూరులో ఒక 10 అలా పైన 10 చేసింటా, 5-10 అట్లా. ఇక్కడైతే ఇంకా ఎక్కువ, 50 ఫిలిమ్స్. వెబ్ సిరీస్లో కూడా నేను చేసిన చిన్న రోల్సే. సో అట్లా షార్ట్ ఫిలిమ్స్ ఒక 2-3. ఆ షార్ట్ ఫిలిమ్స్ అంటే మర్చిపోయా, శశివాదనే. అవును, శశివాదనే. అవునవును. ఎలా ఆ ఆపర్చునిటీ చాలా బాగా వైరల్ అయింది ఇక్కడ తెలుగులో. అవును, హెవీ వ్యూస్, అసలు ఆ వ్యూస్ చూసి మైండ్ పోతుంది నాకు. సో ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది షార్ట్ ఫిలింలో?
అదే సేమ్ ఇట్లానే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచినే ఎక్కువ వస్తుంది, ఏడీస్ నుంచి. ఆ, ఒకరి ద్వారా ఒకరు. ఇప్పుడు నేను వేరే సినిమాకి వెళ్తాను, అక్కడ ఏమైనా బాగా చేశాను అనిపిస్తే వాళ్ళు ఇట్లా షేర్ చేస్తారు కాంటాక్ట్. ఓకే. ఐ హేట్ స్టోరీయా ఏదో ఇంకోటి కూడా ఉంది కదా, ఇంకోటి ఏది షార్ట్ ఫిలిం గుర్తులేదా? లేదా లేదు లేదు, శశివర్ధనే అది ఒకటే. అదొకటే. సో ఒక ప్రాపర్గా మీ కెరీర్ని డిజైన్ చేసుకున్నారు చిన్నప్పటి నుంచి. అవును. సో ఇప్పుడు దేవరాతో చాలా బ్లాస్ట్ అయింది అది అవును. ఈరోజు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్న ప్రతిసారి మీకు అనిపిస్తుంది కదా ఒక ఫీల్, ఎలా అనిపిస్తుంది అది? ఇంతకు ముందు అయితే హీరో హీరోయిన్స్ది వేరే వేరే ఆర్టిస్ట్ వాళ్ళది చూస్తుంటుంది. సో దాంతోపాటు హీరోయిన్తో కంపేర్ చేసి నన్ను వేస్తుంటే ఒక అంటే అది ఎలా తీసుకోవాలంటే నమ్మలేము అది. సో అలా కూడా అనుకోలేము. ఆమె అందం వేరు, మనం నార్మల్ బ్యూటీస్ అంతే కదా. కానీ బాగుంది ఆ ఫీల్. ఓ ఇలా కంపేర్ చేస్తున్నారా? ఇందాక ఏమన్నారు? ఆ మందం వేరు ఈ మందం వేరు అంతేనా? అంటే ఇప్పుడు మీకు ఒక చిన్న లాజిక్ చెప్తా. ఇక్కడ హైదరాబాద్లో పెద్దమ్మ తల్లి గుడికి భక్తులు వస్తారు. కనకదుర్గమ్మ టెంపుల్, విజయవాడలో ఉండే కనకదుర్గమ్మ టెంపుల్కి భక్తులు వస్తారు. అంత మాత్రాన్ని ఇద్దరు దేవతలే కదా. సో ఎవరి క్రేజ్ వాళ్ళకు ఉంటుంది, కాకపోతే ప్లేసులు వేరు అంతే. సో అంటే మా దృష్టిలో మీరు కూడా దేవతతో సమానం అంటున్నా. అది బాగుంది, కానీ కంపేర్ చేయడమే బాగా. కంపారిజన్ అంటే ఇట్ డిపెండ్స్. ఆవిడ శ్రీదేవి కూతురు, అవును, ఆమె దగ్గరికి ఎత్తుక్కుంటూ ఆపర్చునిటీ వచ్చింది. అవును. మీరు కష్టపడి మీకు మీరు బిల్డ్ చేసుకొని కెరీర్ని మీరు వచ్చారు అంటే మోర్ దెన్ హర్ కదా. ఓకే, అలా అంటారు. అలా నాకు భయం వేస్తూ. సో అదిదా మ్యాటర్. సో తెలుగు ఆడియన్స్ అందరికి బాగా కనెక్ట్ అయిపోయింది ఆ రోల్. అవును. సో అలాంటి రోల్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. నేను కూడా ఒక ఆడియన్స్ లా ఎంజాయ్ చేసా, షాక్ అయ్యా. ఎందుకంటే ప్రీవియస్గా మీవి చూసాను, ఒక ర్యాపో ఉంది కాబట్టి. మీరు దేవరాలో చేశాను అని చెప్పినప్పుడు కూడా నేను అంతగా తీసుకోవాలా, ఏదో చిన్న రోల్ అయి ఉంటుంది, ఏదో అలా వచ్చి వెళ్ళిపోయి ఉంటుందేమో అనుకున్నా. కానీ చూసిన తర్వాతలా ఆప్షన్ ఒపీనియన్ రెండు చేంజ్ అయినాయి. ఇప్పుడు ఏంటంటే మీ పేరెంట్స్ ఆ రోల్ చూస్తే కామన్ ఆడియన్స్ కాకుండా మన పేరెంట్స్ చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అంటే కొంచెం బోల్డ్ రోల్ కదా, చంద్రకళ రోల్, ఎలా ఫీల్ అయ్యారు? మా అమ్మ అయితే చూసేసి ఎందుకు చనిపోతావు, అలాంటి రోల్ ఒప్పుకుంటావు అని చెప్పింది. అంటే వాళ్ళకి తెలీదు అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఈవెన్ ర్యాంప్ రోల్ అని కూడా తెలీదేమో, నాకు తెలీదు. సో ఎందుకు చనిపోయే రోల్స్ చేస్తావు అలాంటి రోల్స్ అని భయపడింది తను. ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి, అదేం అవ్వదు యాక్టింగ్ అంతే అని చెప్పేసి అలా చెప్పాను. కానీ నేను ఆర్టిస్ట్గా చిన్నప్పటి నుంచి చెప్తుంటే కదా నాకు ఇంట్రెస్ట్, మా అమ్మకి చెప్తుంటే, నేను చిన్నప్పటి నుంచి చెప్తుంటే నేను ఇట్లా ఆర్టిస్ట్గా చెయ్యాలి, వెళ్ళాలి, నేను మూవీస్ చేయాలి అని చెప్పేసి. మా అమ్మ అప్పుడు వెళ్ళు అని చెప్పేది. తర్వాత నేను బెంగళూరులో ఉన్నప్పుడు జాబ్ చేసుకుంటూ ఒక షార్ట్ ఫిలిం చేశాను. అప్పుడు అందులో ఐ లవ్ యూ అని చెప్పేది ఉంటుంది అబ్బాయికి. తర్వాత మా సైడ్ అంతా విలేజ్ కదా, విలేజ్లో అంతా ఎలా ఉంటుంది అంటే ఐ లవ్ యూ అని చెప్పింది ఆ అబ్బాయికి. నిజం అనుకుంటారు. ఎందుకు చెప్పింది అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళకి అంతా చెప్పారు. అంతకుముందు బాగానే ఉండింది మా అమ్మ. ఓ అవునా, చేసావా, ఓకే ఓకే చెయ్యి అని చెప్పేసి. మా ఊరు వాళ్ళందరూ ఐ లవ్ యూ అంతా చెప్పింది అబ్బాయి పక్కలో ఉంది అని చెప్పేసరికి అబ్బాయి పక్కలో ఉన్న ఐ లవ్ యూ అంతా చెప్పింది అని చెప్తే తర్వాత మా అమ్మకి ఇష్టం కాలేదు, ఎందుకు అలా చెప్తావు అని చెప్పేసి. సో అలా వండింది. ఇప్పుడు తర్వాత మూవీస్ అన్నీ కొంచెం చిన్నగా చేసి చూసిన తర్వాత ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు చాలా వాళ్ళు. ఓకే. ఫాదర్ ఎలా రియాక్ట్ అయ్యారు? మా ఫాదర్ ఎలా అంటే చెప్పలేని మాటలు. మా నాన్న నిజంగా చాలా గొప్పోడు. ఎందుకంటే ఒక అమ్మాయిని ఇంత దూరం పంపించడమే ఎక్కువ నాకు అనిపించే వరకు. మా నాన్న ఇంత దూరం పంపించాడు, మళ్ళీ
ఎలా కొన్నిసార్లు జబర్దస్త్ ఉంటుంది కదా, జబర్దస్త్ అప్పుడు చాలా ఫేమస్ ఉండే, రోజా గారితో చేసిండొచ్చు కదా, అక్కడ చేయొచ్చు కదా అంటే వాళ్ళకి తెలియదు కదా మనకి ఎంత కష్టం ఇక్కడ ఒక ఆపర్చునిటీ రావడం అని చెప్పేసి. సో అలా చెప్పేవాళ్ళు, దే ఆర్ వెరీ హ్యాపీ. మరి ఇలాంటి ర్యాంప్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకి చుట్టూ ఇరుగు పొరుగు వాళ్ళు అంటారు కదా, అందులో ఏమని చెప్పండి, యాక్టింగే కదా మనం చేస్తాం, మీరేమంటారు? యాక్టింగే కదా. నాకు తెలుసు, అంటే ఇక్కడ ఎలా షూట్ చేస్తారు ఏంటనేది తెలుసు, కానీ చూసేటోళ్ళకి తెలియదు కదా, అదే నిజం అని గుడ్డిగా నమ్మేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక ఐ లవ్ యూ అని చెప్పి చెప్తే ఇంకా అది ఫిక్స్ అయిపోయారని చెప్పి, సో ఇది కూడా అలా అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? అది జస్ట్ యాక్టింగ్ అంతే. నాకేంటంటే ఏ క్యారెక్టర్ వచ్చినా ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా చెయ్యాలనేది అంతే నాకు తపన. యాక్టింగ్ చేయాలి, నేను కెమెరా ముందు కనిపించాలి అనే ఒక తపన నాకు ఉండే ఇప్పుడు దాకా కూడా, ఎప్పుడు కూడా అదే ఉంటుంది. సో ఏ క్యారెక్టర్ వచ్చినా, ఎలాంటి రోల్ వచ్చినా, కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్ వచ్చినా చేస్తాను నేను. ఓకే, మీకు డ్రీమ్ రోల్ ఏంటి? డ్రీమ్ రోల్ అంటే నార్మల్గా మనం అందరూ ఇక్కడికి వచ్చేదే ఫస్ట్లో మనం అనుకునేది చెప్తాను, హీరోయిన్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటాం. ఎండ్ ఆఫ్ ద డే మనం ఇక్కడ వచ్చాక మనకు తెలుస్తుంది మొత్తం ఏంటి ఎలా అని చెప్పేసి, మనకన్నా చాలా బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు ఇండస్ట్రీలో అని చెప్పేసి. సో నాకు ఇప్పుడు ఎలా అంటే ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ లీడ్ రోల్స్ అలా వస్తే చేద్దామని అనుకుంటున్నాను. ఈవెన్ ఒక 2 సినిమాలు టాక్లో ఉంది, చూడాలి మరి. ఐ హోప్ జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇండస్ట్రీకి చాలా మంది వస్తూ ఉంటారు, నేను ప్రూవ్ చేసుకుందాము, నా టాలెంట్ నేను ఎక్స్ప్లోర్ చేసుకుందాం అని చెప్పి వస్తారు. ఆపర్చునిటీలు రావు, చాలా టైట్ ఉంటుంది, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఆ స్ట్రగుల్ మీరు ఫేస్ చేసే వచ్చి ఉంటారు. సో అలా కొత్తగా వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ట్రై చేయండి అంటిల్ గెట్ సక్సెస్. ఏ రోల్ వచ్చినా చేస్తూ ఉండాలి, చిన్నదా పెద్దదా అని కాదు. నాకు ఈవెన్ వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు, ఇలా ఏ రోల్ వచ్చినా చేస్తూ ఉండు, ఒక చిన్న డైలాగ్తో కానీ నువ్వు ఫేమస్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్పేవాళ్ళు. సో నాకు అది అర్థమైంది, నేను కూడా అదే చెప్పగలుగుతాను. ఏ రోల్ వచ్చినా చేస్తూ ఉండండి. ఇంకోటి ఏమంటే మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు నిజంగా బయట టాక్ వేరుంది, కానీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా సాఫ్ట్, చాలా మంచివాళ్ళు. కొంతమంది ఉంటారు ఎవరు అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి మూవీస్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అలాంటి వాళ్ళ చేతిలో పడతారు. కాస్టింగ్ కౌచ్ అలాంటి వాళ్ళ చేతిలో పడినప్పుడు ఏమవుతుంది, ఓ ఇండస్ట్రీ మొత్తం ఇలానేనా అనుకుంటారు. కానీ ఇండస్ట్రీ అలా లేదు. నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో నేను జాబ్ చేస్తున్నప్పుడు కంటే ఇండస్ట్రీలో చూసాక అప్ప ఇలా ఉంటారు జనాలు, ఇంత మంచి వాళ్ళు. ఒక అమ్మాయి దగ్గర మాట్లాడాలంటే సిగ్గుపడతారు, అసలు మొహమాటం పడతారు, ఎవరేమనుకుంటారో అనేసి అనుకుంటారు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. మీకు తెలిసిందే కదా ఎంత భయపడతారు అసలు. బాగానే ఉంటుంది ఇండస్ట్రీ, భయపడకండి. ఓకే, అంటే సెక్యూర్డ్గా అంతే కదా, ఎంత సెక్యూర్గా చూసుకుంటారు మనల్ని ఇండస్ట్రీలో. ఇక్కడ మన ఇంటి దగ్గర పికప్ చేస్తారు, మళ్ళీ లొకేషన్ దగ్గర డ్రాప్ చేస్తారు, లొకేషన్ దగ్గర పిక్ చేస్తే డైరెక్ట్గా మన ఇంటి దగ్గరికి డ్రాప్ చేస్తారు. నేను కొన్నిసార్లు అయితే వచ్చే వెహికల్లో పడుకొనే ఉంటాను, నిద్రపోయి ఉంటాను. ఎందుకంటే టైర్డ్ అయిపోయినా 2 o'clock ప్యాకప్ అయింది, 12 o'clock ప్యాకప్ అయింది, పడుకొని ఉంటాను. కానీ కూడా ఎటువంటి ఇబ్బంది నాకు కలగలేదు ఇప్పటిదాకా. జాగ్రత్తగా ఇంటి దగ్గర తీసుకొచ్చి తర్వాత వాళ్ళే లేపుతారు మీ హౌస్ వచ్చిందని చెప్పేసి. ఈవెన్ డ్రైవర్తో సహా మన ఇండస్ట్రీ వాళ్ళు అందరూ చాలా మంచి వాళ్ళండి. నాకు అదే అనిపించింది, వేరే వాళ్ళ దృష్టిలో నాకు తెలీదు. ఓకే, అండ్ దేవరా గురించి మాట్లాడదాం. ఇప్పుడు దేవరా సినిమా చూసేటోళ్ళు నుంచి వచ్చిన రివ్యూస్, ఫీడ్బ్యాక్స్ ఇవన్నీ డివైడ్ టాక్ నడుస్తుంది. అంటే ఒక్కొక్కలా చెప్తున్నారు. కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు అంటున్నారు, కొంతమంది ల్యాగ్ ఉంది అంటున్నారు. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి, మీరేం చెప్తారు? నేను అలా చెప్పలేనండి, ఎందుకంటే నాకైతే చాలా బాగా నచ్చింది దేవరా సినిమా. ఎట్లా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అందరూ ఆశ్చర్యలాగా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. నాకు ఎక్కడ అట్లా అనిపించలేదు. ఎన్టీఆర్ సార్ యాక్టింగ్ కానీ. దేవరా పార్ట్ 2 కూడా ఉంది కదా, నేను పార్ట్ 2లో కూడా ఉంటే బాగున్ను అని మీకు అనిపించిందా? అవును, అంతే కదా. మరి చనిపోయారు కదా, మళ్ళీ బతకొచ్చేమో.
ఓకే, డైరెక్టర్ తెలుసుకుంటే ఏదైనా అవ్వచ్చు. అంతే అంతే, ఇంకా అంత వాళ్ళ చేతిలో ఉంటుంది, క్రియేటర్స్ కదా. అవును. ఓకే. అండ్ మీ మదర్ ఫోటో చూసా ఇన్స్టాలో, సో సేమ్ ఉన్నారు, యాజ్ ఇట్ ఈస్ అచ్చుగుద్దినట్టు. అవును, మా అమ్మ కదా, అందుకే అలా ఉంటా. సరే అదే ఉంటారు, సేమ్ ఉన్నారు. సో మీ బాండింగ్ ఎలా ఉంటుండే? నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. మా అమ్మ దగ్గర కానీ, నా తమ్ముని దగ్గర కానీ, నా చెల్లి దగ్గర కానీ, మేమందరూ ఒక ఫ్రెండ్లీ లాగా డిస్కషన్ చేస్తాం. మా నాన్న అంటే నాకు భయం, మాట్లాడలేను ఎక్కువ, తక్కువ. వీళ్ళ దగ్గర అంతా చాలా బాగుంటాను, ఫ్రెండ్లీగా ఉంటాము, అన్ని డిస్కషన్ చేస్తాము. ఓకే. ఇప్పుడు ర్యాంప్ క్యారెక్టర్లు చేసే కొంతమంది ఉన్నారు ఆర్టిస్టులు. సో వాళ్ళు ఏంటంటే బోరింగ్ పాప అని జయలలిత గారు, ఇలా సిల్క్ స్మిత అంటే డాన్సర్ కమ్ డిస్కో శాంతి గారు, ఇలా కొంతమంది ఉన్నారు చాలా ప్రామినెంట్ యాక్టర్స్, వాళ్ళు డాన్సర్స్, అలా ర్యాంప్ క్యారెక్టర్స్ బాగా చేస్తుంది ఒకప్పుడు. సో ఇప్పుడు మీరు ఇది చేశారు కదా, నెక్స్ట్ ఇలాంటి ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, చేస్తారా? ఏదైనా ఛాలెంజింగ్గా తీసుకోవాలి. నేను అప్పుడైనా చెప్పాను, ఏ రోల్ వచ్చినా చేస్తాను నేను. అంటే కంటిన్యూగా అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తే డిపెండ్స్ అండ్ స్టోరీ, నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో అది కూడా చూసుకోవాలి. అండ్ కృష్ణమ్మ అని ఒక మూవీలో చేశారు కదా మీరు, సత్యదేవ్ది. అవును. సో ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అది కూడా అది నాకైతే చాలా బాగా నచ్చింది అందులో. బికాజ్ నా అందరి లైఫ్లోనే జరుగుతుంది చిట్టి లైఫ్ అని చెప్పేసి కదా, చిట్టి వేయడం అని చెప్పేసి. సో ఇంకా అందులో అయితే ఫుల్ డల్ మేకప్, మళ్ళీ న్యాచురల్గా ఒక నైట్ వేసుకో ఉంటాను. ఎంత బాగుంటుంది అసలు. చాలా మంది నాకైతే కొన్నిసార్లు మీరు కృష్ణమ్మలో చేశారు కదా అని చెప్పేసి కూడా కొంతమంది చెప్పారు. ఏంటి అందులో కూడా అంతే, సేమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అబ్బాయి సంజయ్ అని చెప్పేసి చెప్పారు. దేవరా మూవీలో మీరు చేసే సీన్స్ ఏమైనా కట్ అయినాయా, లేదంటే ఎంత చేశారో అంతే ఉందా? ఎంత చేసానో అంతే ఉంది. అవునా? సో అంతే చేసాం మేము. అవును, డబ్బింగ్ కూడా మీరే చెప్పారా? నేనే. ఎలా అనిపించింది మీకు? చాలా డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది అసలు. అవును, అలా చేపిస్తారు వాళ్ళు అక్కడ డబ్బింగ్ లో. అవునా, వాళ్ళే చెప్పిస్తారు అలా. సో ఎన్ని టేక్స్ లో చేశారు ఆ సీన్? డబ్బింగ్ ఆ సీన్సా? ఆన్ సెట్ లో అంటే ఒకటి క్లోజ్ ఒకటి వైడ్ అలా ఉంటది. చేసిన వరకు బాగానే చేశాను మొత్తం సీన్స్. ఒక్కటి మాత్రం బండకేసి చంపుతారు, అదైతే నాకు భయం చాలా, అట్లా కొట్టే సీన్స్ అన్ని అంటే. సో భయానికి నేను సరిగ్గా టచ్ చేయలేదు ఆ స్టోన్కి. అదొక 4 times తీసుకుంటా, 4 times చేశారు. తర్వాత యాక్షన్ మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళు వచ్చి ఇలా ఇలా చేయని చెప్పి తర్వాత మళ్ళీ ఫైనల్ గా అదే సూపర్ గా వచ్చింది కదా. అవును అవును, అక్కడ ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. అవును, ఈడెందుకు ఎలా చేస్తున్నాడు అని చెప్పి. సైఫ్ అలీ ఖాన్ కొరుక్ క్యారెక్టర్ కదా. అవును. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నాకు? మీ కో యాక్టర్ తో? అవును, అతను బెంగళూరు అతను. ఓకే, మీకు మంచి రిలేటివ్ అయితే లేదా? కొంచెం మంచిగా అనిపించుంటది. అవును, మేము అక్కడ కలిసినప్పుడు కూడా కన్నడలో మాట్లాడాం. బికాజ్ కన్నడ తెలుసు కాబట్టి, నాకు వచ్చి కాబట్టి, కన్నడ అమ్మాయి కాబట్టి. సో బాగుండే, బాగా మాట్లాడుకొని కోఆర్డినేషన్తో మేము చేసాం అక్కడ. ఓకే, యాక్టర్ కాకపోయి ఉంటే లతారెడ్డి ఏమవుతుండే? జాబ్ చేస్తుండే, లేదంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేది. ఓకే, మీ డ్రీమ్ వుడ్ బి, లేదంటే డ్రీమ్ హస్బెండ్ ఉంటాడు కదా, ఉండాల్సిన క్యారెక్టర్స్ ఏంటి, అదే క్వాలిటీస్ ఏంటి? క్వాలిటీస్ అండర్స్టాండింగ్, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అండర్స్టాండింగ్, నాకు ఫ్రీడమ్గా వదిలేయాలి, రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. ఆఫ్ కోర్స్ ఇప్పుడున్న బాయ్స్ అంతా అలా లేరు అనుకోండి కదా. కొంతమంది ఉన్నారు, కొంతమంది ఉంటారు సైకోస్. తర్వాత యా అంతే. అంతే. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరోనా, ఇంతకుముందు అయితే నాకు అందరూ ఇష్టం ఉండేవాళ్ళు. ఫిలిం ఇండస్ట్రీ అంటే అందరూ ఇష్టమే మనకు, ఎందుకంటే వాళ్ళందరినీ చూసే మనం ఇక్కడ దాకా వస్తాం. రీసెంట్ టైంలో పుష్ప మూవీ, అఫ్ కోర్స్ అంతకుముందు కూడా అల్లు అర్జున్ సార్ చాలా సినిమాలు చూసాము. పుష్ప చూసాక అందులో యాక్టింగ్ మీ ఏరియాకి దగ్గరలో ఉంటది, అందుకనే ఇష్టం. అవును, ఫ్యాన్ అయిపోయాను అనమాట. ఇంకా మా స్లాంగ్ అసలు ఎవరికి తెలియదు, తెలిసిన పుష్ప చేసేదాకా
అసలు ఎవ్వరికీ తెలియదు. అందరూ ఇక్కడ నేను వచ్చి మాట్లాడినా కూడా స్లాంగ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నావు తెలుగు అని చెప్పేసి కొన్నిసార్లు చెప్పేవాళ్ళు. పుష్ప వచ్చాక అందరికీ తెలిసింది. ఇంకా ఎన్టీఆర్ సార్ అన్న కూడా వేరే లెవెల్ క్రేజ్. ఓకే, ఆయనతో అయితే వర్క్ చేశారు కానీ ఫోటో దిగట్లా. సో మీతో పాటు చేసిన కొంతమంది యాక్టర్లు వాళ్ళతో ఫొటోస్ దిగి పెట్టడం అన్నీ చేస్తున్నారు, మీరు ఎందుకని చేయలేదు అలా? అంటే సెట్లో చెప్తారు కదా ఫోన్ యూస్ చేయకూడదు అని చెప్పేసి, నేను బెంగళూరు నుంచి అది వింటూనే ఉన్నాను ఫోన్ యూస్ చేయకూడదు అని చెప్పేసి. సో నేను సెట్లో ఉన్నప్పుడు అసలు ఫోన్ కూడా ఎక్కువ యూస్ చేయను, చాలా తక్కువ. అండ్ ఫొటోస్ అంతా తీసుకోవడం కూడా చాలా తక్కువ. ఈ మధ్యన అది కూడా, ఇంతకుముందు చాలా సినిమాలు చేసినా కూడా ఫొటోస్ అసలు ఎక్కడ తీసుకోవట్లేదు. ఇప్పుడు అందరూ తీసుకుంటున్నారు, పెడుతున్నారు, నేను ఎందుకు తీసుకోకూడదని అనిపిస్తుంది. సో అది మీరు సోషల్ మీడియాలో కూడా ఎక్కువ యాక్టివ్గా ఉండరు, కానీ మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకు అలా యాక్టివ్గా ఉండకపోవడానికి రీజన్స్ ఏంటి? నాకు యాక్చువల్లీ నేను మూవీస్ చేయాలనేసి అనుకున్నా. సోషల్ మీడియా అవంతా నాకు ఇంట్రెస్ట్ లేదు. నార్మల్గా జస్ట్ ఫిలిం అంతే నా యాజ్ డ్రీమ్, నా లైఫ్ అనే ఫీల్తో నేనున్న మూవీ అంతే చాలు. చాలామంది చెప్తారు ఫాలోవర్స్ ఉన్నారు, డైలీ రీల్స్ చేయొచ్చు కదా, యూట్యూబ్ పెట్టుకోవచ్చు కదా, మంచి డబ్బులు వస్తాయని చెప్పేసి. కానీ కూడా నాకు వద్దు, మూవీస్లోనే వచ్చే చాలు. మూవీనే చేయాలి నేను, చిన్న రోల్ అయినా పెద్ద రోల్ అయినా మూవీ చేయాలని చెప్పేసి. మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? యంగర్ బ్రదర్, యంగర్ సిస్టర్. దే ఆర్ వెరీ హ్యాపీ. ఏం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు? చదువుతున్నారు. నా తమ్ముడు డిగ్రీ ఫస్ట్ ఇయర్, చెల్లి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. నా తమ్ముడు అయితే వెరీ సపోర్టివ్ పర్సన్ అనమాట. కొంతమంది బాయ్స్ అయితే ఈవెన్ మా నాన్నలాగే అనుకోండి, నా తమ్ముడు కూడా అమ్మాయిలు అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. మా అమ్మ చెప్తూ ఉంటుంది మా తమ్ముడు ముందర, ఇలా ఇలా ఉండు అలా ఉండు అని చెప్పేసి. మా తమ్ముడు అయితే ఇప్పుడు ఎలా ఉంటే ఏముంది, అలా వాళ్ళకి ఇష్టం వచ్చినలాగా ఉండేది అని చెప్పేసి. అంటే చిన్న అబ్బాయి ఇంత టాలెంట్ మెచ్యూర్గా చెప్తున్నారు. నాకే కొన్నిసార్లు షాక్ అవుతుంది, ఆ ఏజ్ లో మనం కూడా అలా ఉండవు కదా. మాకు ఏబిసిడీలు రావు ఆ టైంకి. అంటే ఇవన్నీ తెలియవు, ఎంతసేపు తిన్నావా పడుకున్నావా ఎగ్గొట్టావా, అవును, చదువులు ఆ ఫ్లోలో ఉంటాం. సో ఓకే, ఒక ఇప్పటికీ ఆడియన్స్ నుంచి అయితే ఒక రికగ్నైజేషన్ మీకు వచ్చింది. నెక్స్ట్ చేయబోయే రోల్స్ మీరు చెప్పారు ఇందాక, ఏదైనా ఛాలెంజింగ్ గా తీసుకొని చేస్తాం. కానీ డ్రీమ్ రోల్ అని అడిగితే హీరోయిన్ అన్నారు కదా. నేను ఏమన్నానంటే డ్రీమ్ రోల్ అంటే ఇన్ ద సెన్స్ డాక్టరా, లాయరా, సమ్ ఉంటాయి కదా, నేను ఇలాంటి క్యారెక్టర్స్ నేను చెయ్యాలి అని చెప్పి. అలాంటిది ఏం చేయాలి అనుకుంటున్నారు? పర్ఫార్మెన్స్ ఉండాలి, ఏ క్యారెక్టర్ అయినా ఓకే. ఓకే, పోలీస్ రోల్ ఎక్కువ ఇష్టం. అవునా? సో ఓకే ఓకే. నెక్స్ట్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్స్ అంటే ఇంకా అందరూ ఇష్టం, అందరూ చాలా అందంగా ఉంటారు, వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తుంటారు మీలాగా. ఓకే, అలా. సో హీరోయిన్ అయిపోయింది. నెక్స్ట్ ఫుడ్? ఫుడ్ నాన్ వెజ్, సీ ఫుడ్. సీ ఫుడ్, అందుకే దేవరా చేశారా? ఏం కాదు. సో దేవరా మొత్తం సీ కోస్టల్ ఏరియా. దేవరా అంటే వేరే, ఇంకా దేవర సినిమా. సో ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది, ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ బాగా ఇష్టమైంది నాకు. అంతకుముందు బెంగళూరులో ఉన్నప్పుడు బెంగళూరు బాగుండే, హైదరాబాద్ వచ్చాక హైదరాబాద్ వదిలి వెళ్ళాలనే ఉండదు, అంత కంఫర్టబుల్ గా ఉంటది కదా. సో ఫేవరెట్ స్పోర్ట్స్ కబడ్డీ ఎక్కువ ఇష్టం ఉండే చిన్నప్పుడు, తర్వాత ఏమి ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేకుండే. ఫేవరెట్ ప్లేస్ అంటే హైదరాబాద్ అన్నారు. అంటే ఇఫ్ యూ వాంట్ టు డూ బోల్డ్ రోల్ దెన్ దేవరా వచ్చిందనుకోండి, చేస్తారా? చేస్తా. ఎందుకు అలా చూస్తున్నారు? షాక్ లో ఉన్నాను. బేసిక్గా యాక్టర్లు ఎవరు అగ్రి కారు. అవును. సో అంతలా అగ్రి అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. నాకు తెలిసి అది యాక్టింగ్ అంతేనే. మనం అసలు అలాంటి రోల్స్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కువ టచ్ చేస్తారు, మన మనిషిని టచ్ చేయరు అసలు. సో ఓకే, డే లైఫ్ అంటే ఇష్టమా, నైట్ లైఫ్ అంటే ఇష్టమా? డే లైఫ్. నైట్ నాకు పడుకొని వెళ్ళి నైట్ అయితే. అవునా? ఓకే. ఎక్కువ మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఫోన్. అదే ఫోన్లో ఏం చూస్తారు? రీల్సా, మీమ్సా, లేదంటే యూట్యూబ్లో వీడియోసా? వీడియోస్ చూస్తుంటా, మీమ్స్ చూస్తుంటా, సాంగ్స్ వింటుంటా, కొంతమంది గర్ల్స్ డ్రెస్సెస్ ఎలా వేసుకుంటారు అది చూస్తుంటా. ఓకే ఓకే, అంటే లైఫ్ స్టైల్ బేస్డ్ వీడియోస్ చూస్తూ ఉంటాం అన్నమాట.
ఓకే, నెక్స్ట్ ఇప్పటి వరకు జరిగిన మూవీస్ అన్నిటిలో మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి రెమ్యునరేషన్ తీసుకున్న మూవీ ఏంటి? ఇప్పుడు దాకా దేవరా. దేవరా. ఓకే, ఇందాకలా చెప్పారు. అవును. సో మోస్ట్ వియర్డెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ యాక్టింగ్ కెరీర్ అంటే ఏం చెప్తారు? వియర్డ్ అనేది ఏది లేదు. మ్మ్. ఇండస్ట్రీకి ఇష్టపడి వస్తాం కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా నార్మల్ అనిపిస్తుంది మనకు. ఏదైనా ఓకే అనేలాగా అనిపిస్తుంది. అంటే ఓ ఇంతే కదా, చిన్న విషయం, గొడవ అయినా సరే మనం పట్టించుకోం, నార్మల్గా ఉంటాం, అందరి దగ్గర కలిసి ఉంటాం, మాట్లాడతాం. మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే చెప్పింది నేను. నేను అడిగింది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టా లేదో మీరు చూసుకోండి. చెప్పండి ఇంకోసారి అడిగిన question. మీలాంటి యాక్టర్ నేను ఇప్పటి వరకు చూడలా, ఫ్యూచర్ లో చూస్తానో లేదో కూడా తెలియదు. బాలేదా? అమ్మో చాలా కాంప్లికేటెడ్ గా ఉంది మీతో క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ తెప్పించుకోవడం. అంటే ఇంటర్వ్యూ అంటేనే నాకు ఫస్ట్ టైం భయం వేస్తుంది. ఏం మాట్లాడితే ఏది ట్రోల్ అయిపోతుందో తెలీదు, అందుకనేసి ఇంకా. ఓకే దెన్, మీకు డాన్స్ వచ్చా? నవ్వుతారేంటండి అడిగిన దానికి సమాధానం? ఓకే, చేస్తా, ఎక్కువ కాదు. సో నేను ఇది చేస్తే హ్యాపీగా ఉంటాను యాక్టింగ్ కాకుండా అంటే ఏంటది? ఫుడ్ చేస్తూ ఉన్నప్పుడు, కుకింగ్. కుకింగ్ చేస్తున్నప్పుడు, తినేటప్పుడు హ్యాపీగా ఉంటా. ఓకే, ఇష్టమైన యాక్టర్ అంటే అందరూ ఇష్టమే అంటున్నారు. అవును. సో సో ఇప్పటి వరకు మీ జర్నీలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ దేవరా. అవును. సో ఇలాంటి ప్రాజెక్టులు ఇంకెన్నెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. కీప్ రాకింగ్. థ్యాంక్ యూ. మీరు కూడా అంతే, మీరు కూడా వెబ్ సిరీస్ చేస్తున్నారు, ఇంకా మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. అంత ఆశలు లేవు. సో ఎందుకు? నేను కూడా అయ్యాను అనుకోండి, మిమ్మల్ని నేను స్క్రీన్ మీద చూడలేను కదా, షూట్స్ లో బిజీ అయిపోయి. అప్పుడు మీ మూవీలో చెప్పొచ్చు కదా. సో మీ మూవీ అయినా మీరు చూసుకుంటారు కదా. యాక్చువల్లీ విల్ ప్లాన్ సమ్ అదర్ టైం. పెద్దగా లేదు, ఇఫ్ వస్తే చూస్తా, ఇఫ్ పాసిబుల్. యాక్చువల్లీ మా డైరెక్టర్ కూడా చెప్పారు మీరు మిమ్మల్ని అనుకున్నారని, మరి మీరే అగ్రీ కాలేదంట. సరే, వాట్ ఎవర్ హ్యాపెండ్ అంతే. సో చూసారు కదా లతా విశ్వనాథ్ గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ, చంద్రకళ ఇన్ దేవరా ఫిలిం. సో ఇలాంటి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్, దేవ్ టంపలా. స్టే ట్యూన్డ్.